హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, ఐఎమ్ మోనిక. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ మోనికాస్ పాలెట్ వేర్ వి టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్. సో ఇక్కడ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మనం ఫ్రీ మేకప్ క్లాసెస్ అని ఒక సెగ్మెంట్ కండక్ట్ చేస్తున్నాం కదా. సో ఇందులో భాగంగా మనం ఇవాళ లిప్ మేకప్ గురించి అయితే తెలుసుకుంటాం అనమాట. అసలు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి, ఇవన్నీ చూసే ముందు నేను ఈ వీడియోలో డెఫినెట్గా ఒక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అనౌన్స్మెంట్ ఏంటి మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్. సో ఒక లిప్ మేకప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే లిప్ ప్రిపరేషన్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఆ పౌటీ ప్లంపీ లిప్స్ ఎలా మాస్టర్ చేయాలి అనేది మనం ఇవాళ చూద్దాము. సో మీరు బిగినర్ అయినా లేదు ఆల్రెడీ ప్రో మేకప్ ఆర్టిస్ట్ అయినా కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతే మీరు ఆ పౌటీ లిప్స్ని మాస్టర్ చేసేయవచ్చు అనమాట. సో అసలు లిప్స్టిక్ అప్లికేషన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనం ఎంత మేకప్ చేసినా కూడా లిప్స్టిక్ పర్ఫెక్ట్గా లేకపోతే అసలు లుక్ అనేది కంప్లీట్ అయినట్టు అనిపించదు. అట్ ద సేమ్ టైం మీరు అసలు ఏం మేకప్ వేసుకోకపోయినా ఒక్క లిప్స్టిక్ వేసుకున్నారు అంటే మీ ఫేస్లో ఇన్స్టెంట్ బ్రైట్నెస్ తెలుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? సో అందుకోసమే అదేదో లిప్స్ని మాస్టర్ చేసేసి పర్ఫెక్ట్గా వేసేసుకున్నాం అనుకోండి, మీ ఫేస్ ఉన్నంత బ్రైట్గా ఇంకేమీ కనిపించదు అనమాట. సో అందుకోసమే లిప్ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో చాయిస్ ఆఫ్ కలర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మేకప్లో ఎప్పుడు కానీ మనం ఒక స్టెప్ని పర్ఫెక్ట్గా చేయాలి అనుకుంటే డెఫినెట్గా ప్రిపరేషన్ అనేది అంతే ఇంపార్టెంట్ అనమాట. సో స్కిన్ మేకప్లో మనం ఎలాగైతే ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అని డిస్కస్ చేసాము, సేమ్ ఇస్ ద కేస్ విత్ లిప్ మేకప్ అనమాట. సో లిప్స్ ప్రాపర్గా ప్రిపరేషన్ చేసుకున్నాము అంటే లిప్ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీ కెన్ పర్ఫెక్ట్ దోస్ పౌటీ లిప్స్ అనమాట. అందుకోసం లిప్ ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్లో భాగంగా మనం కావాలంటే వీక్లీ ట్వైస్ అలా డిఐవై లిప్ స్క్రబ్స్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఈ డిఐవై లిప్ స్క్రబ్ ఇస్ నథింగ్ బట్ మనం షుగర్ అండ్ కర్డ్ యూస్ చేసి లేదంటే షుగర్ అండ్ హనీ లెమన్ వాటర్ యూస్ చేసి మనం లైట్గా మిక్స్ చేసుకొని దాన్ని సర్క్యులర్ మోషన్స్లో స్క్రబ్ చేసుకున్నాము అంటే లిప్స్ హైడ్రేటెడ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి డెడ్ స్కిన్ ఏదైతే లేయర్ ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇది కావాలి అనుకుంటే వీక్లీ ట్వైస్ ఒక రొటీన్ లాగా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్రో టిప్ ఏంటి అంటే మీరు టూత్ బ్రష్ యూస్ చేసి కూడా మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ సర్క్యులర్ మోషన్స్లో అంటే రౌండ్ అండ్ రౌండ్ మోషన్లో చేశారు అంటే మీ లిప్స్ అనేది హైడ్రేటెడ్గా ఉంటాయి, డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది. ఫ్లేకీ చాప్డ్ లిప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ఫోలియేషన్ అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ లిప్ మేకప్ అనమాట. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే ఎక్స్ఫోలియేట్ చేసి అచీవ్ చేసామో ది నీట్ అండ్ హైడ్రేటెడ్ లిప్స్, వీటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి యాజ్ వెల్ యాజ్ ఫర్దర్గా డ్రైనెస్ అవ్వకుండా కూడా కాపాడుకోవాలి కదా. సో దీనికోసం మనకి హెల్ప్ అయ్యేది మాయిశ్చరైజింగ్ అనమాట. సో లిప్స్కి మాయిశ్చరైజింగ్ అంటే మనం జనరల్గా ఏం యూస్ చేయొచ్చు, వీ కెన్ యూస్ లిప్ మాస్క్ ఆర్ లిప్ బామ్. సో ఈ లిప్ బామ్ అట్లీస్ట్ మనం ఒక 5 minutes అన్నా పెడితే బిఫోర్ మేకప్ మనకి హైడ్రేటెడ్ లిప్స్తో పాటు లిప్స్టిక్ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఫర్దర్గా లిప్స్టిక్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల లిప్స్ డ్రై అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత మీరు మేకప్లో అయితే యూ కెన్ మూవ్ టు ఫర్దర్ స్టెప్స్. అదే మీరు ఓవర్ నైట్ అప్లై చేసుకోవాలి అనుకుంటే లెనేజ్ లిప్ మాస్క్స్ ఆర్ ద బెస్ట్. ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఇది మనకి చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ మీకు కనుక డార్క్నెస్ ఇష్యూస్ ఉన్నా కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్ చేంజర్ ఇన్ లిప్ మేకప్ అని చెప్పొచ్చు, దాన్ని గురించి డిస్కస్ చేద్దాం. సో నౌ మూవింగ్ ఆన్ టు ద గేమ్ చేంజర్ ఆఫ్ లిప్ మేకప్. అసలు ఎందుకు గేమ్ చేంజర్ అంటున్నాము అంటే మన అందరికీ న్యాచురల్గా డిఫరెంట్ లిప్ షేప్స్ అనేవి ఉంటాయి. కొందరికి ప్లంపీ లిప్స్ ఉంటాయి, కొందరికి స్మాల్ లిప్స్ ఉంటాయి, కొందరికి రెండు అనీవెన్గా ఉండవు, అంటే అప్పర్ లిప్ అండ్ లోవర్ లిప్ అనీవెన్గా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు కూడా మనం ఎలా దాన్ని ఎసిమెట్రిక్గా తీసుకురావాలి, రెండు ఈక్వల్గా పౌటీగా ప్లంపీగా హైడ్రేటెడ్గా చూపించాలి అనే దానికోసమే ఈ స్టెప్ ఫాలో అవుతాం అనమాట. సో మన లిప్ షేప్ ఏది అనే దాన్ని బట్టి మనం యూస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అ లిప్ పెన్సిల్. సో ఈ లిప్ పెన్సిల్ వల్ల మనకి లిప్స్ చాలా డిఫైన్డ్గా ప్రాపర్గా కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం స్మాల్ లిప్స్ ఉన్న వాళ్ళకి పౌటీగా చూపించవచ్చు. ఆల్రెడీ బిగ్ లిప్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి కొంచెం లిప్ సైజ్ తగ్గించి కూడా ప్రామినెంట్గా చూపించవచ్చు అనమాట. సో మనం ఎప్పుడైనా లిప్ లైనర్ యూస్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద క్యూపిడ్ బో అనమాట. ఒక ఎక్స్ లాగా డ్రా చేసుకొని అక్కడి నుంచి షేప్ డిఫైన్ చేసుకుంటూ వస్తాం.
సో ఇన్ కేస్ మనకి లిప్స్ అనేవి చిన్న సైజులో ఉన్నాయి అనుకున్నప్పుడు మనం జస్ట్ ఒక్క పాయింట్ మనం ఓవర్ డ్రా చేసుకున్నాము అంటే వాళ్ళకి కూడా పౌటీ లుక్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మీకు లిప్స్ ఆల్రెడీ బిగ్ సైజులో ఉన్నాయి అనుకుంటే దాన్ని తగ్గించి చూపించడానికి మీ లిప్ ఎంత న్యాచురల్గా ఉందో అదే సైజులో డిఫైన్ చేస్తే సరిపోతుంది. దానికి ఓవర్ డ్రా చేశారు అంటే ఇంకా బిగ్ లిప్స్ అనే ఇల్యూజన్ ఇస్తుంది అనమాట. సో లిప్ లైనర్ని మనం లైట్గా మైండ్గా ఇల్యూజన్ క్రియేట్ చేయడానికి కూడా యూస్ చేస్తాము. అండ్ లిప్స్టిక్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ లిప్ లైనర్, బికాజ్ ఐ లవ్ యూజింగ్ లిప్ లైనర్స్. నేను ఎలా యూజ్ చేస్తాను అంటే ఫస్ట్ నేను లిప్స్ని లైట్గా ఓవర్ డ్రా చేసిన తర్వాత ఐ లైక్ టు ఫిల్ ఇన్ మై లిప్స్ యూజింగ్ లిప్ లైనర్ అనమాట. సో లిప్ లైనర్ తోటి లిప్స్ అంతటిని ఫిల్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది అంటే దిస్ ఇస్ అ ప్రో టిప్. సో దీనివల్ల మన లిప్స్టిక్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ యూజింగ్ క్రీమ్ లిప్స్టిక్స్ అనమాట. కాసేపటికే స్మడ్జ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు, లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే మీరు లిప్ లైనర్ ఏదైతే కలర్ యూజ్ చేస్తున్నారో దాన్ని యూజ్ చేసి లిప్స్ మొత్తాన్ని ఫిల్ చేసేసుకోండి. దెన్ ఇట్ విల్ స్టే మచ్ మోర్ లాంగర్. సో మీరు ఎప్పుడైనా ఏ లిప్స్టిక్ అయితే చూస్ చేసుకున్నారో దానికంటే ఒక 1 or 2 షేడ్ డార్కర్ లిప్ లైనర్కి వెళ్ళండి. సో దాట్ ఇట్ విల్ గివ్ దట్ ఫుల్లర్ లుక్ ఇంకా ఈజీగా వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెడ్ షేడ్ ఆఫ్ లిప్స్టిక్ పిక్ చేసుకున్నారు అంటే ఒక 2 షేడ్ డార్కర్ లిప్ లైనర్ యూజ్ చేయండి. దానివల్ల మీకు లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ పౌటీ లిప్, ఆ కాంటోర్డ్ లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు లిప్ లైనింగ్ అయిపోయింది కాబట్టి వీ కెన్ మూవ్ ఇన్ టు ద లిప్స్టిక్ పార్ట్. సో ఒక ప్రొఫెషనల్ లాగా మనం లిప్స్టిక్ ఎలా అప్లై చేయాలి, మనకి ఎలాంటి కలర్స్ చూస్ అవుతాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం ఫాలో అవ్వాలనేది చూద్దాం. సో మనం జనరలీ లిప్స్టిక్ కన్సిడర్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ఫినిషింగ్ కావాలి అనేది కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో క్రీమ్ లిప్స్టిక్, గ్లాసీ లిప్స్టిక్, మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్స్ ఇలా మనకి మల్టిపుల్గా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఫార్ములాస్ అయితే దొరుకుతున్నాయి. సో దాన్ని బట్టి మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాట్ లిప్స్టిక్స్ అంటే జనరలీ మనకి లిక్విడ్స్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇవి చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం డ్రైయింగ్గా కూడా ఉంటాయి. సో మీరు ఇలాంటి లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్, క్రీమ్ లిప్స్టిక్ యూస్ చేసి ట్రై చేయాలి అనుకుంటే దేర్ ఆర్ సమ్ ప్రో టిప్స్, అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్ లిప్స్టిక్స్ అనమాట. సో ఈ మ్యాట్ లిప్స్టిక్స్ యూస్ చేయడం వల్ల మనకి లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అంటే ఇన్స్టెంట్ బ్రైటనింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అండ్ యూజింగ్ అ క్రీమ్ లిప్స్టిక్ ఇవి లాంగ్ లాస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైం హైడ్రేటింగ్ అయితే ఉంచుతాయి. సో ఇన్ కేస్ మీకు ఎక్సెసివ్ డ్రై లిప్స్ ఉన్నాయి అనుకుంటే మీరు క్రీమ్ లిప్స్టిక్స్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రో టిప్ ఏంటి అంటే క్రీమ్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నప్పుడు లాంగ్ లాస్టింగ్ ఉండదని డిస్కస్ చేశాం కదా. సో లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే మీరు లైట్గా ఒక టిష్యూని అప్లై చేసి, అంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ లిప్స్టిక్ తర్వాత ఒక టిష్యూ అప్లై చేసి దెన్ పైన నుంచి పౌడర్ సెట్టింగ్ చేశారనుకోండి, యూ కెన్ యూజ్ ఎనీ ట్రాన్స్లూసెంట్ పౌడర్. సో ఇలా చేసినప్పుడు మనకి క్రీమ్ లిప్స్టిక్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ ద హైడ్రేటింగ్ లిప్స్టిక్స్. వీటి వల్ల ఏంటి అంటే ప్లంపీ అండ్ క్రీమీ లుక్ వస్తుంది. సో లిప్స్ మీకు పౌటీ ఎఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఏ లిప్స్టిక్ అప్లై చేస్తున్నా జనరల్గా బ్రష్ యూస్ చేసి అప్లై చేసామనుకోండి, ఆ ప్రెసిషన్ అనేది కరెక్ట్గా వస్తుంది, షేప్ అనేది నీట్గా డ్రా చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ని మినిమల్గా యూస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అదే మీరు డైరెక్ట్గా లిప్స్టిక్ పెట్టి అప్లై చేస్తే ఒక్కోసారి బ్రష్ మీద కంట్రోల్ ఉండకపోవచ్చు. అండ్ బోల్డ్గా అంటే మన లిప్ సైజ్ కంటే ఎక్సెసివ్గా బయటికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటిది మనకి యూజువలీ మేకప్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్స్ చేసుకోవాలి అనేది పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. సో అలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే బ్రష్ యూస్ చేయడం ఈజ్ ద పర్ఫెక్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. సో నౌ ది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లిప్ మేకప్ విచ్ ఇస్ ఎన్హాన్సింగ్ ఆర్ న్యాచురల్ లిప్ షేప్ అనమాట. సో మన లిప్ షేప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి, ఇంకొంచెం బ్రైటన్ అప్ చేయడం కోసం మనం అవుట్లైన్ ఎప్పుడు కానీ డార్క్ షేడ్ యూస్ చేయాలి అని డిస్కస్ చేసాం కదా. సో ఆ డార్క్ షేడ్ తర్వాత వీ కెన్ యూస్ అ లైటర్ షేడ్ ఇన్ ద సెంటర్ పార్ట్ అనమాట. సో సెంటర్ పార్ట్లో ఒక లైటర్ షేడ్ అండ్ అవుట్ సైడ్ డార్కర్ షేడ్ యూస్ చేసినప్పుడు దీన్ని ప్రాపర్గా స్మట్ చేసి బ్లెండ్ చేసుకుంటే చాలా న్యాచురల్ అవుట్పుట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్లంపీ లుక్ వస్తుంది. సో దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ లిప్ గ్లాస్. సో వీటి వల్ల ఏంటి అంటే హైడ్రేటెడ్ అండ్ పౌటీ లుక్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా మనం ఎప్పుడైతే ప్లంపీ లిప్స్ క్రియేట్ చేస్తామో యూజింగ్ లిప్ గ్లాస్, అది చాలా పౌటీ లుక్ అనేది వస్తుంది. సో ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ లిప్ మేకప్ ఇస్ ఎన్హాన్సింగ్ ఆర్ న్యాచురల్ లిప్ షేప్ అనమాట. సో ఇలా ఎన్హాన్స్ చేయడం కోసం మనం డార్క్ షేడ్ ఆఫ్ అవుట్లైన్ యూస్ చేసిన తర్వాత ఇన్నర్ పార్ట్లో ఒక లైటర్ షేడ్ యూస్ చేయవచ్చు అనమాట. సో దీన్ని ప్రాపర్గా బ్లెండ్ చేసుకుంటే న్యాచురల్గా లిప్స్ పెద్దగా కనిపించినట్టు, పౌటీగా ఉన్నట్టు ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ చేయవచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం మనం లిప్ గ్లాస్ కూడా యూస్ చేయవచ్చు అనమాట. సో దీనివల్ల హైడ్రేటెడ్ లుక్ వస్తుంది.
ఆ గ్లాసీ ఫినిష్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దానివల్ల పౌటీ లుక్ ఇంకా ఎక్కువగా న్యాచురల్గా డిఫైన్ అయినట్టు వస్తుంది అనమాట. సో ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాలి అనుకుంటే మీరు బేస్ మేకప్ చేసేటప్పుడే యూ కెన్ ఆల్సో యూజ్ అ హైలైటర్ ఆన్ ద క్యూపిడ్ బో. ఈ అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద హైలైట్ చేసినప్పుడు ఇట్ విల్ గివ్ ఈవెన్ మోర్ బ్రైటన్ లుక్ అనమాట. అండ్ ఇక్కడ లాంగ్ లాస్టింగ్ లిప్స్ కోసం ఒక ప్రో టిప్ ఏంటి అంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ అ లిప్ ప్రైమర్ అనమాట. ఎస్పెషలీ డ్రై లిప్స్ ఆర్ చాప్డ్ లిప్స్ అంటాం కదా, అంటే ఫ్లేకీగా లిప్స్ పైన లేయర్ ఫామ్ అవుతున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం లిప్ మాయిశ్చరైజింగ్ చేస్తున్నప్పుడే యూ కెన్ యూజ్ అ లిప్ ప్రైమర్. ఫేస్లో ఎలాగైతే ప్రైమింగ్ చేస్తే స్మూత్ బేస్ క్రియేట్ అవుతుందో సేమ్ అలానే లిప్ ప్రైమర్ యూజ్ చేసినప్పుడు కూడా ఒక స్మూత్ బేస్ క్రియేట్ అవుతుంది. దీనిపైన లిప్స్టిక్ అప్లికేషన్ ఇంకా ఈజీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. అండ్ యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ లిప్ ప్రైమర్స్ ఫ్రమ్ మల్టిపుల్ బ్రాండ్స్. అవన్నీ కూడా నేను లిస్ట్లో ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఆ లిస్ట్ అందట్లేదు అంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఐ విల్ షూర్లీ ప్రొవైడ్ ఆల్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్కి ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ప్లీజ్ కామెంట్ ఫర్ దాట్. సో నౌ టు సమ్ అప్ ద వీడియో, ఫస్ట్ మనం లిప్ మేకప్లో లిప్ ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు అప్లై లిప్ బామ్. ఇది ఎవ్రీడే రొటీన్లో కూడా మనం లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లిప్ బామ్ వల్ల లిప్స్ హైడ్రేటెడ్గా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్లంపీగా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ లిప్ లైనింగ్. సో దీనివల్ల లిప్ షేప్ని న్యాచురల్గా ఎన్హాన్స్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఐసిమెట్రిక్ లిప్స్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా సిమెట్రిక్గా రెడీ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ మనం లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో మీరు లిప్స్టిక్లో మల్టిపుల్ షేడ్స్ పిక్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మల్టిపుల్ ఫార్ములేషన్స్ కూడా పిక్ చేసుకోవచ్చు. సో మనకి మ్యాట్ లిప్స్టిక్స్ ఉంటాయి, క్రీమ్ లిప్స్టిక్స్, క్రేయాన్స్ అండ్ గ్లాసీ లిప్స్, ఇలాంటివి మల్టిపుల్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా. సో ఏదైనా పిక్ చేసుకోవచ్చు. దెన్ వీ కెన్ ఆల్వేస్ ఫినిష్ ఇట్ ఆఫ్ యూజింగ్ అ లిప్ గ్లాస్ అనమాట. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మనం ఆ లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్ లుక్ అనేది అచీవ్ చేసేయచ్చు. అండ్ ప్రోడక్ట్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఐ విల్ లిస్ట్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మీకు ఫర్దర్గా ఏం వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. సో వీడియో బిగినింగ్లో నేను ఒక అనౌన్స్మెంట్ ఉంది అని చెప్పాను కదా, సో అదేంటి రివీల్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఏదైతే ఫ్రీ మేకప్ క్లాసెస్ అనే సెగ్మెంట్ ఉందో ఆ సెగ్మెంట్లో దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ అనమాట. సో దీని తర్వాత డెఫినెట్గా వీడియోస్ డిఫరెంట్ సెగ్మెంట్స్ గురించి ఉంటాయి. సో ఏం సెగ్మెంట్ గురించి చేద్దాం అనేది కూడా మీరు కామెంట్ చేయండి, మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చూడాలి అని ఉంది అని. సో థియరిటికల్ వైజ్ ఈ సెగ్మెంట్లో వీడియోస్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇంకా ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాలి అనుకున్నా కూడా మీరు నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మన స్కిన్ హెల్త్ కోసం, మన హెయిర్ హెల్త్ కోసం ఎలాంటి న్యూట్రిషన్ కావాలి అనేది ఇంకొక సెగ్మెంట్ అనుకుంటూ ఉన్నాను. సో మీకేం కావాలి, డెమోస్ కావాలా లేకపోతే ఇలా న్యూట్రిషన్ సైడ్ కావాలా అనేది కూడా డెఫినెట్గా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా చాలామంది కూడా నాకు డెమో వీడియోస్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఏవైతే జరుగుతున్నాయో వాటిని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. బట్ ద థింగ్ ఈజ్ యూట్యూబ్ కంటే నాకు ఇన్స్టాగ్రామ్లో నేను డెఫినెట్గా లైవ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి, లేదు అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో చేశారంటే నేను లైవ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ మీరు క్లాస్లో లైవ్ జరుగుతున్నప్పుడు మీరు కూడా వాచ్ చేసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆన్ స్పాట్ అక్కడ కామెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాబట్టి మీరు నన్ను ఆన్ స్పాట్ అడిగేసి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేస్తున్న వాళ్ళకి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, కాబట్టి డెఫినెట్గా మీరు కూడా అక్కడ వచ్చేస్తారని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్ దేర్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దిస్ సిరీస్ ఆఫ్ ఫ్రీ మేకప్ క్లాసెస్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కామెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బై బాయ్.